నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం మడకంవారిగూడెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వంకవారిగూడెం, మడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, చీమలవారిగూడెం పరిధిలో నేవీ ఆయుధ డిపో కర్మాగారం నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక రూపొందించింది. 1200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణానికి ఏర్పాటు చేస్తోంది. ఆయుధ డిపో నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలో స్థానికులు తీర్మానం చేశారు. ర్యాలీకి స్థానికులు పిలుపునిచ్చారు. సెక్షన్ 30 అమలులో ఉందని, పాదయాత్రలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. వామపక్షాలు, ప్రజా సంఘాలు, గిరిజన నేతలు ఆధ్వర్యంలో స్థానికులు ర్యాలీ చేపట్టారు. ఇక పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మా పంచాయతీ ప్రజలందరూ ఈ ఆయుధ కర్మాగారం వద్దని అంటున్నారండి. తీర్మానాలు చేశారు కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నారు అని చెప్తే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్, నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి వ్యతిరేకంగా చెప్పిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ప్రస్తుతం అయితే జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం వద్ద ఏర్పాటు చేసినటువంటి నేవీ ఆయుధ డిపో గురించి పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసినటువంటి ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. జీలుగుమిల్లి మండల వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీ కొనసాగే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి బాధితులు గాని అక్కడ ఉన్నటువంటి వామపక్షాల ఆధ్వర్యంలో కూడా ముందుకు వెళ్లారు. వంకవారిగూడెం, మడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, చీమలవారిగూడెం ఈ 4 గ్రామాల పరిధిలో కూడా దాదాపు 1200 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ నేవీ ఆయుధ డిపో కర్మానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయుధ డిపో వస్తుంది, ఇక్కడ ప్రమాదకర పరిస్థితులు వస్తాయంటూ కూడా మొదటి నుంచి గ్రామ సభల్లో వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కూడా ఇటీవలే నేవీ అధికారులు కూడా వచ్చి సమీక్ష నిర్వహించి ఇక్కడ ఎటువంటి కర్మాగారం కూడా ఉండదు, కేవలం ఆయుధాలని డిపోలో భద్రపరచుకోవడం మాత్రమే, అంటే ఒక గోడౌన్ కింద మాత్రమే దీన్ని వాడుకుంటాం, ఎవరు భయాందోళన చెందవద్దు అంటూ కూడా దీనిపై ఒక గ్రామస్తులకు కానీ ఆ ప్రాంత ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చారు. దీన్ని అడ్డు చెప్పొద్దంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ప్రజలు జీలుగుమిల్లి మండలంలో నిరసన ర్యాలీ చేపట్టడంతో పోలీసులు భారీగా మోహరించారు. వారికి పోలీసులకు గ్రామస్తులకు మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితి అయితే కొనసాగుతోంది. పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంది, ఎటువంటి ర్యాలీలు చేయకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టి వారందరినీ కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండడంతో వారి మధ్య తోపులాట అయితే తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పోలీసులను దాటుకుంటూ ప్రస్తుతం ర్యాలీ అయితే కొనసాగుతుంది. ఈ ఆయుధ డిపో, నేవీ ఆయుధ డిపో ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏర్పాటు చేయొద్దు అంటూ కూడా వారి డిమాండ్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అధికార యంత్రాంగం ఇక్కడ ఆయుధ డిపో ఏర్పాటు చేసేందుకు అన్ని పనులు కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్. ఇలాగే అన్నారు 2020కి అయిపోతుంది అన్నారు, 2021కి అయిపోతుంది అన్నారు, 25 వచ్చింది ఇంకా పోలవరం అవలా, 27 అయింది ఇంకా పోలవరం అవలా. ఈ ప్రాజెక్ట్ కూడా అలా అవ్వకపోతే రేపొద్దున మన పరిస్థితి ఏంటి? మన భూముల్లోంచి మనం వెళ్ళటానికి దారి కూడా ఉండదు, కంచేసేస్తారు. ఎంతకీ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏమనంటారు? 144 సెక్షన్ పెట్టాం కాబట్టి 144 సెక్షన్ పెట్టాం కాబట్టి మీరు శాంతియుతంగా కూడా చేయడానికి వీలేదని అంటున్నారు. శాంతియుతంగా కూడా చేయడానికి వీలేదంటున్నారు. ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని 144? ఇక్కడ గిరిజనుల నోళ్లు నొక్కేసి, వాళ్ళ నోళ్లు నొక్కేసి ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేసి మీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ, కమిషన్లు నొక్కేయడం కోసమే ఇక్కడ 144 పెట్టారు. నేవీ ఆయుధ డిపోని నిర్మాణం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా